దీని సైడ్ డిష్ ఏది లేకపోయినా సరే ఇలా కూడా మొత్తం తినొచ్చు అనమాట. అంత బాగుంది. ఇక మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందైతే బాండీ పెట్టుకొని ఆ బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. జాపత్రి, లవంగం, స్టార్ పువ్వు, అనాస పువ్వు అండ్ బిర్యానీ ఆకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కసూరి మేతి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేదాకా అలానే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటారో కుష్కా కూడా అంత ఫ్లేవర్గా వస్తుంది. ఏదైనా సరే మైనస్ పిల్లర్ మంచిగా ఉంటేనే కదా అండ్ బిల్డింగ్ అంత బాగుండేది. అలానే సో ఈ రెసిపీకి మెయిన్ సో ప్లస్ పాయింట్ అదే అనమాట. ఆయన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై ఇవ్వండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతగా ఫ్రై చేసుకోండి. దాంట్లోనే ఒక 2 టమాటాలు కట్ చేసుకొని పెద్ద పెద్దగైనా పర్లేదు, ప్యూరీ కావాలన్నా ఓకే, కానీ కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని వేసుకున్న టమాటాన్ని కొంచెం సాల్ట్ వేసేసుకోండి. కాసేపు మగ్గబెట్టుకోండి. ఒత్తితే ఆ గుజ్జు గుజ్జు అయిపోవాలి. అలా ఉంటే చాలా మగ్గితే చాలు అనమాట. దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని రైస్ అయితే నేను 1.5 గ్లాస్ 1.5 తీసుకున్నాను రైసు. దానికి తగ్గట్టే వాటర్ కూడా 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనమాట. సో నేను ఇక్కడ 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. దీంట్లోనే కొద్దిగంత గరం మసాలా అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని చక్కగా అలానే ఒక 10-15 నిమిషాలు ఉంటే చాలు. అంతేనండి, మన కుష్కా అయితే రెడీ అయిపోయింది. ఇక దేని మీదకైనా బాగుంటుంది. ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ పెరిగేసుకొని తిన్నా బాగుంటుంది. ఇది మన కుష్కా. అయితే మీకు నచ్చిన రెసిపీ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.